ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎల్ఆర్ అకౌంటెన్సీ లెసన్స్. ఈరోజు ఈ వీడియోలో వివిధ వ్యక్తులకు నగదు చెల్లించినప్పుడు లేదా ఇతరుల నుంచి సంస్థకు నగదు వసూలైనప్పుడు ఏ విధంగా చిట్టాపద్దు రాయాలో తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే సంస్థలోకి నగదు వస్తుందా లేదా సంస్థ నుంచి నగదు పోతుందా గమనించాలి. ఒకవేళ సంస్థలోకి నగదు వచ్చినట్లయితే నగదు మొత్తాన్ని డెబిట్లో రాయాలి. ఒకవేళ సంస్థ నుంచి పోయినట్లయితే అంటే సంస్థ ఇతరులకు నగదు చెల్లించినప్పుడు సంస్థ నుంచి నగదు పోతుంది కాబట్టి క్రెడిట్ పత్రంలో రాయవలసి ఉంటుంది. అప్పుడు ప్రయోజనం పొందే వ్యక్తి లేదా ప్రయోజనం పొందే వ్యక్తి అయితేనేమో డెబిట్లో రాయాలి. అదేవిధంగా ప్రయోజనం ఇచ్చే వ్యక్తి అయితే క్రెడిట్లో రాయాలి. ఈ రకంగా చిట్టాపద్దులు చూసినట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చరణ్కు నగదు చెల్లిస్తే చరణ్ ఆ వ్యక్తి సంస్థ నుంచి ప్రయోజనం పొందుతున్నాడు కాబట్టి చరణ్ ఖాతాను డెబిట్ చేశాము. చరణ్కు నగదు చెల్లించినట్లయితే సంస్థ నుంచి నగదు పోతుంది కాబట్టి నగదు ఖాతాను క్రెడిట్ చేశాము. అంటే సంస్థ నుంచి ప్రయోజనం పొందుతున్నాడు కాబట్టి డెబిట్ చేస్తున్నాం, సంస్థ నుంచి అతనికి నగదు చెల్లిస్తే నగదు పోతుంది కాబట్టి క్రెడిట్ చేస్తాం. అదేవిధంగా శ్రీకాంత్ నుంచి నగదు వసూలైంది. శ్రీకాంత్ అనే వ్యక్తి నుంచి సంస్థలోకి నగదు వచ్చింది కాబట్టి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి. నగదు అనేది ఆస్తి కాబట్టి నగదు వస్తుంది కాబట్టి నగదు ఖాతాను డెబిట్ చేయాలి. శ్రీకాంత్ అంటే ఒక బయట వ్యక్తి సంస్థకు ప్రయోజనం ఇస్తున్నాడు కాబట్టి అతని ఖాతాను క్రెడిట్ చేస్తున్నాం. ఈ రకంగా నగదు చెల్లింపులు వసూళ్లకు సంబంధించిన చిట్టాపద్దులు రాయడం ద్వారా కొంత ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈజీగా నేర్చుకోవచ్చు.